కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. దిస్ ఇస్ మై 10th ఇయర్. ఎక్కడికి వెళ్ళినా పొలిటీషియన్స్ ఆర్టిస్టులు ఫస్ట్ అడిగేది 10 సంవత్సరాల నుంచి చూస్తున్నామండి, ఇలానే ఉన్నారండి. పెద్ద పెద్ద కండలు కాదు నేను అంటుంది, ఇలానే ఉన్నారండి. నేను ఒకటే చెప్తా, సార్ నా అకౌంట్లో ఎంత డబ్బు ఉందో మీకు తెలుసా? తెలియదు. మీ అకౌంట్లో ఎంత ఉందో నాకు తెలుసా? తెలియదు. నాకు ఎంత ప్రాపర్టీ ఉందో మీకు తెలుసా? మీకు ఎంత ఉందో నాకు తెలియదు. మన ఇద్దరికి కంటికి కనపడేది మనం ఎంత హెల్దీగా ఉన్నామా లేదా. దిస్ ఈజ్ అవర్ ప్రాపర్టీ. 100 ప్రాపర్టీతో ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు, కానీ కోట్లు సంపాదించుకోదు. ఇది సరిగా లేకపోతే హాస్పిటల్ పాలు చేయటం, లేకపోతే అది ఉందని హ్యాపీగా తిరగలేము, ఎంజాయ్ చేయలేము. ఏదో ఒక రోగాలు అంతే. ఎందుకు సార్, వేరే జాగ్రత్తగా పెట్టుకుంటే చాలు అంతే. సో అంటే ఈ ఇంటర్వ్యూలో నేను నీ గురించి ఒకటి చెప్పాలి. అంటే రోషన్ గురించి నేను చెప్పాలంటే, నేను ఒక స్టేజ్లో ఉన్నప్పుడు రోషన్ ఇంకా స్ట్రగ్లింగ్. ఐ హ్యావ్ సీన్ హిమ్, చూసిన రోషన్ని నిండాలి. మనం స్ట్రగ్లింగ్లో ఉన్నప్పుడు ఎన్నో ఉడుదుడుకులు వస్తాయి. చాలామంది ఏదేదో మాట్లాడేస్తారు మన గురించి, లైట్ తీసుకుంటారా అట్లా అని మాట్లాడతారు. ఈరోజు రోషన్ మొహంలో ఏదైతే స్మైల్ చూస్తున్నాం కదా, ఈవెన్ ఇన్ దట్ డేస్, స్ట్రగ్లింగ్ డేస్లో కూడా ఐ సీన్ హిమ్ దగ్గర నుంచి చూసిన. అందుకే ఇప్పుడు 10 years అన్నాడు ఇంటర్వ్యూస్ గురించి. ఐ నో హిమ్ సిన్స్ ఆల్మోస్ట్ ఇంకో 5 ఏళ్ళ ముందు నుంచి నాకు తెలుసు రోషన్. 14-15 years ముందు నుంచి తెలుసు. అప్పుడైతే స్మైల్ ఉందో అదే స్మైల్, అప్పుడు రోషన్ నాతో ఎట్లా మాట్లాడినా, మేము మా ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ఎట్లుందో అదే కన్వర్జేషన్. 10 years తర్వాత అదే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడినా. మొన్న రీసెంట్ కూడా నేను ఒకసారి మాట్లాడినా. మేము మహా అంటే 10 సార్లు కూడా మాట్లాడుకుండవచ్చు ఈ 15 yearsలో. బట్ స్టిల్ మా ఇద్దరి మధ్యలో అదే ర్యాప్ ఉంది. రోషన్ ఫేస్ పైన అదే స్మైల్ ఉంది. మనందరూ తెలుసు తను ఇప్పుడు ఒక మంచి స్టేజ్లో ఉన్నాడు. బట్ తను వచ్చిన స్టేజ్ నాకు హ్యాపీనెస్ ఏం తెలుసా డార్లింగ్, నేను చాలా మందిని చూసిన 24 yearsలో. మన కింద అన్న అని మాట్లాడి నెక్స్ట్ ఏం విశ్వ బాగున్నావా, ఏం బ్రో బాగున్నావా అనేటోళ్ళని చూసిన నేను చాలా మంది. నేను అప్పుడు చూసి ఓకే ఫైన్ అని అనుకుంటున్నాను. బట్ నీలో నాకు నచ్చింది ఏంటంటే డార్లింగ్, నువ్వు ఆ స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఏదైతే హంబుల్నెస్, ఆ స్ట్రగ్లింగ్ స్టేజ్ అని పోయితే ఎట్లా ఏమన్నా సరే సార్ ఓకే సార్ అని ఇట్లా ఉండడం, ఎంత బాధ వేసినా మొహం మీద స్మైల్. ఆ బాధలో ఎట్లయితే స్మైల్ ఇచ్చినావు నువ్వు, ఈరోజు అంత సక్సెస్ అయినా నీ మొహం మీద అదే స్మైల్ ఉండాలి. అదే ఇంపార్టెంట్. అండ్ నేను ఎక్కడ ఇంటర్వ్యూలు ఇలే. నాకు ఎందుకు ఇష్టం ఉండదు అంటే, నువ్వేమైనా సాధిస్తే చెయ్యి, ఆ ఇంటర్వ్యూ వల్ల ఒక్కడికన్నా ఉపయోగపడితే బాగుంటుంది. లేకపోతే ఏం చేసినావు అంటారా నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చేది అని చెప్పి నేను మనం మాట్లాడినప్పుడు ఇదే అంటున్నాడు. ఇవాళ నీకు ఇస్తున్నా అంటే డార్లింగ్, మన ఇద్దరం కలిసి కూర్చున్నామంటే, నేను ఇప్పటిదాకా మిర్రర్ అన్నా చూడు, మిర్రర్లో నించుంటే మనమే కనిపిస్తాం. సో నాకు నాలాంటి వాళ్ళు నా ముంగట కనిపిస్తేనే నేను జెల్ అయ్యగలుగుతా, అందరితో జెల్ కాలేండి డార్లింగ్. సో యు ఆర్ సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అయ్యో థ్యాంక్ యూ. అండ్ అదే స్మైల్, గాడ్ బ్లెస్ యూ మోర్. నువ్వు ఇట్లనే ఉండాలి. నిన్ను చూసి ఇంకో ఎవరైతే ఈ ఫీల్డ్కి వస్తారో, అరే రోషన్ లాగా మనం కూడా అట్లనే ఉండాలి అని అనుకోవాలని చెప్పి నేను ఈ మాట చెప్తున్నా. అంటే అది ఉండాలి డార్లింగ్. ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కానీ మన క్యారెక్టర్లనే మనం కాపాడుతుంది, ఇంకే మిగతా ఏది కాపాడదు. ఇప్పుడు నాకు ఏదైనా అయితే మాట సహాయం చేసేవాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు, డబ్బు సహాయం చేసేవాళ్ళు వేలల్లో ఉన్నారు. అన్న ఒక 10 కోట్లు కావాలంటే ఏంటి రీజన్ అడగకుండా తెచ్చిపెట్టేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. వీళ్ళని సంపాదించుకుందాము, మనకి అంతకన్నా ఏం అక్కర్లే. ఇంకా అన్నిటికన్నా కూడా మనం పోయినప్పుడు మన కోసం 4 ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నుంచి 4 రావాలి డార్లింగ్. అరే విశ్వనాథ మన డార్లింగ్ నా విశ్వ అని చెప్పి ఆ టైంలో ఆ 4 భుజాలు వచ్చి అని తీసుకెళ్ళి లాస్ట్ జర్నీ హ్యాపీగా అది సంపాదించాలి. అంతే కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో చిరంజీవి గారి కన్నా గొప్పలు అయితే ఎవరు లేరు కదా, గొప్ప హీరో కానీ గొప్ప యాక్టర్ కానీ. ఆయన గురించి చెప్తే మరి ఇప్పుడు ఆయన ఉండే హంబుల్నెస్ ఏ హీరోకైనా ఉందా? అసలు ఎవరికి రాదు. అది ఇన్బిల్డ్ ఉంటుంది. అవును, మనం అది చెప్తున్నా. ఆయన తర్వాత నాకు బాగా ఇష్టం అంటే ఇంకా నా వెంకీ సార్ ఈజ్ లైక్ మై బాస్. హంబుల్నెస్ అన్నావు కాబట్టి గుర్తు అంతే ఉంటారు. సార్ హంబుల్నెస్ ఎట్లా అంటే ఇంకా వేరే లెవెల్. ఆయన ఎట్లా చెప్తాడు, ఒకరోజు సీసీఎల్ ఆడినప్పుడు అయిపోయాక సార్ ఫోన్ చేసిన, సార్ ఇట్లా నేను ఎలా ఉన్నారు సార్ అని ఫోన్ చేశా. ఆ విశ్వ దృశ్యం మూవీ షూటింగ్ అవుతుంది, దృశ్యం కేరళలో. కేరళలో ఉన్న దృశ్యం మూవీ షూటింగ్ ఉంది. సో సార్ సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ అంటే లైక్ ఐ ఆల్వేస్ వర్క్ లైక్ టుడే ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ మై షూట్. ఫస్ట్ టైం నేను షూటింగ్ చేస్తున్నా, ఇదే నా ఆఖరి రోజు. ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ అని నా దీనిలో ఉంటాను నేను అనేసరికి, ఇది మీ ఫస్ట్ డే షూటింగ్ అనుకుని వర్క్ చేస్తారా మీరు?
అప్పటికే ఎన్నో హిట్లు కొట్టేసిండు ఆయన. ఆయన అంటేనే విక్టరీ వెంకటేష్ గారు. అంత పెద్ద సూపర్ స్టార్ ఇవాళ నా ఫస్ట్ డే షూటింగ్, ఇదే నా ఫస్ట్ సినిమా, నేను నా బెస్ట్ ఇవ్వాలి, ఇదే లాస్ట్ డే అని వర్క్ చేస్తా అన్నాడు. ఆ రోజు నుంచి నేను నా లైఫ్లో మెంటర్ అంటే బాస్ అని నేను ఎవ్వరిని పెట్టుకోలే. ఓకే సార్ ఎప్పుడైతే అన్నాడో ఆ రోజు నుంచి నేను ఫిక్స్ అయినా బాస్. ఆయన నా ఫోన్లో కూడా సార్ పేరు బాస్ అని ఉంటుంది. అండ్ ఐ అడ్మైర్ హిమ్. నా మెంటర్ అనండి ఏమనండి, ఆయన చూస్తే ఆ హ్యాపీనెస్. మొన్న నా వెబ్సైట్ ఇది కూడా సార్కి ఫోన్ చేశా, సార్ నేను మన విశ్వాస్ ఫిట్నెస్ క్లబ్ ఇట్లా ఇది ఏర్పాటు చేసుకున్నాను సార్. అదేం లేదు, జస్ట్ మీరు నా వెబ్సైట్ని కొంచెం ఐ వాంట్ టు మీరు ఒక్క స్విచ్ ఆన్ చేయండి, నా వెబ్సైట్ మీరే లాంచ్ చేయండి అంటే విశ్వ అని చెప్పి పిలిచి ఆ వెబ్సైట్ లాంచ్ చేసిన రోజు ఐ వాజ్ సో హ్యాపీయెస్ట్ పర్సన్. నా పెళ్ళికి ఫస్ట్ కార్డ్ ఇచ్చింది సార్కి. నా పెళ్ళికి ఫస్ట్ కార్డ్ ఇచ్చింది సార్కి, బ్లెస్సింగ్ ఇచ్చినాడు. నా బుడ్డోడు రాయన్ ఫస్ట్ బర్త్డేకి సార్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఈ 10 years ఇప్పుడు మే వస్తే 10 years అవుతుంది. ఇద్దరం కలుస్తున్నాం అంటే ఒక మంచి చేయి బ్లెస్సింగ్స్. నా బుడ్డోడు రాయన్, ఆయన బ్లెస్సింగ్స్ వాడు మీ అందరికి తెలుసు, వాడు ఉన్నాడు ఇంతగాని దేవుడి దగ్గర నేను ఎంత ప్రేమ సంపాదించిన ఇన్నేళ్లలో వాడు అంత ప్రేమ సంపాదించాడు. ఆడు కూడా ఒక యాక్టర్. ఇప్పుడు కట్ చేస్తే యాక్ట్ చేస్తున్నాడా ఆడు? ఇప్పుడు సమంత గారితో మా ఇంటి బంగారంలో ఈజ్ యాక్టింగ్. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఓకే. సో ఆల్రెడీ ఇంకో మూవీ రాచరికం అని ఒక మూవీ చేసిండు. సో ఆల్మోస్ట్ 3-4 మూవీస్ అయిపోయినాయి, ఆన్ బోర్డ్ ఇంకా ఉన్నాయి. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, సీరియల్స్ పక్కన పెడితే ఇన్ని ఇయర్స్ నుంచి ఇంత మంచి పెద్ద పెద్ద యాక్టర్స్తో సీసీఎల్ ప్లే చేస్తున్నావు కదా నువ్వు. ఆల్మోస్ట్ ఇప్పుడు సీసీఎల్ అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరు రావట్లేదు బిజీ షెడ్యూల్స్ వల్ల. బట్ ఫస్ట్ సీసీఎల్ 1, 2, 3, 4 seasons వరకు కూడా అందరు వచ్చారు. అవును, పెద్ద పెద్ద యాక్టర్స్. అవును. నీకు ఒక ర్యాపో ఉండేది. అంటే నీకు ఇంట్రోవర్ట్ అడగవా నువ్వు? మీరు చేసే మూవీస్లో ఒక మంచి క్యారెక్టర్ డైరెక్టర్కి కొంచెం ఇన్ఫార్మ్ చేయండి, వెళ్ళి కలుస్తాను, ఆ టైప్ ఆఫ్ కన్వర్సేషన్ ఉండదా నీకు యాక్టర్కి? అంత చనువు ఉంటుంది కదా. అందుకు నీ గ్రాఫ్ కొంచెం తగ్గడానికి నీకు నువ్వే రీజన్ అంటే కూడా యాక్సెప్ట్ చేస్తావా? నేనే రీజన్, నేనే రీజన్. నువ్వు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. నేను మొన్న రీసెంట్ 1-2 years బ్యాక్ నేను బాగా ఫీల్ అయినా దీనివల్ల. నీకు ఇప్పుడు వెళ్ళి డబ్బులు కావాలని అడగడం తప్పు, సాయం చేయడం తప్పు. బట్ నీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని, నీకన్నా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని వెళ్ళి సార్ వీలైతే నాకు మీ చేసేదాలో ఒక ఆపర్చునిటీ ఇవ్వు అని అడగడంలో తప్పు లేదు. అంటే వర్క్ కోసం తప్పులేదు కదా. నేను ఎట్లా అంటున్నా అంటే క్రికెట్ ఆడతాడు, నేను ఒక బ్లూటూత్ లాంటి ఉన్నాను అనమాట. నా ఫోన్, నేను ఒక ఫోన్ అనుకో, నా బ్లూటూత్ ఉంటుంది కదా. ఇప్పుడు అటు వెళ్తా, ఇప్పుడు వైఫై ఎగ్జాంపుల్, నీ ఆఫీస్కి వచ్చిన మనం వైఫై కనెక్ట్ చేసుకోవాలి అంతే. ఆ టైంలో వైఫై కనెక్ట్ చేస్తుంటే క్రికెట్ ఆడుతున్నాను అనుకో, ఓన్లీ ఆ క్రికెట్ మీద ఉంటుంది దానికి. నాకు ఆ క్రికెట్ మ్యాచ్ బాగా ఆడాలి, ఈ క్యాచ్ బాగా పట్టాలి, ఈరోజు మ్యాచ్ గెలవాలి, చలో మన టీం గెలవాలి, ఇదే ఉంటుంది. క్రికెట్ ఆడని చెప్పి ఓన్లీ క్రికెట్ అయిపోయిందా నెక్స్ట్ మన షూటింగ్ ఉంటే షూటింగ్కి వెళ్ళిపోవడం. ఇదే తరుణంలో ఒక్కసారి కూడా నాట్ ఓన్లీ టాలీవుడ్ డార్లింగ్, దేవుడి దయ వల్ల మీరు అన్నట్టు లాస్ట్ కొన్ని ఇయర్స్ భోజ్పూరి ఉండనివ్వండి, మరాఠీ వాళ్ళు ఉండనివ్వండి, తమిళ్ కానివ్వండి, ఎస్పెషల్ అదే కన్నడ కానివ్వండి, కిచ్చా సుదీప్ అన్న కానివ్వండి, సునీల్ శెట్టి అన్న కానివ్వండి, అంటే అంతమంది అందరు ఇట్లా నన్ను హక్ చేసుకుని. అంటే నేను ఎంతైతే క్రికెట్లో ఎంత ఆడుతానో, ఎంతైతే నన్ను లైక్ చేస్తారో, నేను చేసే ఫీల్డింగ్కి అందరు ఫ్యాన్స్. వీళ్ళందరూ ఏంద్రా నువ్వు పరిగెత్తుడు ఏంద్రా, క్యాచ్లు పట్టుడు ఏంద్రా, ఈడుంటూ సడన్గా వెళ్ళిపోతావు. ఆమె ఫాస్టెస్ట్ రన్నర్ బేసిక్గా ఫీల్డ్లో కానీ, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కానీ. అంత పెద్ద వాళ్ళు తెలిసినా కానీ అసలు నువ్వు అన్నట్టు నేను గనక ఆ పిఆర్ చేసుకోని అన్ని ఇండస్ట్రీలు కవర్ చేస్తున్నాడు. మినిమం ఒక 100 సినిమాలు చేసేవాడు. 100%. తక్కువలో తక్కువ 100 సినిమాలు, 100 మూవీస్ ఈజీగా చేయొచ్చు, తక్కువలో తక్కువ. బట్ నేను నా అంతటా నేనే మిస్ చేసుకున్నాను, బాగా రిగ్రెట్ అవుతా. అంటే అయినాను, బట్ అయిపోయిన దాని గురించి ఆలోచించకూడదు. సరే వాట్ ఎవర్ నీకు రాస్తుందో అది అవుతుందని నమ్ముతా. సో నా వల్లనే నేను మిస్ అయినా, లేకపోతే ఇప్పటికి ఐ వుడ్ హావ్ బీన్ నా అచీవ్ చేసుకుంటాడు నేను అనుకున్న గోల్. ఉన్నాయి ఏదన్నా సందర్భాలు మంచిగా 4 గోళ్ల మధ్య కూర్చొని బాధపడి ఏడ్చిన సందర్భాలు? లైఫ్ ఏంట్రా బాబు, ఇంత పెద్ద స్థాయికి వెళ్ళి ఒక్కసారిగా టపామని కింద పడినట్టు అనిపించింది. ఫినాన్షియల్గా కావచ్చు, నాకు తెలిసి ఒకనొక టైంలో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాను నేను విన్నాను. ఇస్ ఇట్ రైట్? అదే అంటే మన లైఫే ఎట్లా అంటే, మన ఈసీజీ తీస్తే ఎలా వస్తుందో
నా లైఫ్ కూడా అంతా ఇట్స్ అప్స్ అండ్ డౌన్స్, బట్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఒరే లైఫ్ అంతా బాగుంది, ఇట్లా స్ట్రైట్ వెళ్తుంది, డెడ్ రా అది, ఇట్లుంటేనే బాగుంటుందని ఫిక్స్ అయిపోయినా నేను. సో రైజ్ అవుతాం, డౌన్ అవుతాం, రైజ్ అవుతాం, డౌన్ అవుతాం, కానీ దాంట్లో దేవుడు నేర్పిస్తుంటాడు, అది నేర్చుకోవాలన్నమాట. ఇప్పటివరకు నా లైఫ్లో నేను గుణపాఠాలు, ఇప్పుడు నేను చెప్పినా కదా, నా వల్ల నేనే ఆపర్చునిటీ ఉండే నేను యూజ్ చేసుకోలే. సో అట్లాంటి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాను తెలుసుకోవడం కూడా ఒక ఆపర్చునిటీ నాకు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అట్లా మిస్ కావద్దని. సో ఒకానొక టైం ఎట్లా వచ్చింది అంటే సమ్ పీపుల్ వల్ల నన్ను మొత్తం డౌన్ చేసేసారు. ఎట్లా? మా ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, లేకపోతే మనుషులే, అంటే మనం పైకి వస్తున్నా మనం మంచిగా ఉన్నా వాళ్ళు చూడలేక నన్ను ఎట్లా చేసేసారు అంటే నాకు ఏ ఆపర్చునిటీస్ రాకుండా ఆ సిచ్యువేషన్ ఒకసారి ఫేస్ చేసిన నా లైఫ్లో. ఇట్స్ ఆల్ అబౌట్ 2000. తొక్కేసారా రాజకీయంగా? అవునా? రాజకీయంగా అంటే ఇండస్ట్రీ వాళ్ళు కాదు, బయట వాళ్ళు నాకు ఎట్లా తొక్కేసారు అంటే ఆపర్చునిటీస్ లేవు ఇక నా దగ్గర, ఉన్న ఆపర్చునిటీస్ కూడా పోయినాయి. ఆ టైంలో నా తమ్ముడు సందీప్ అండ్ టింక్ వాడు, ఈ లాక్డౌన్లో ఐ లాస్ట్ హిమ్, చనిపోయారు. ఆయన చనిపోయిండు, ఫుడ్ చౌక్ అయ్యి. సో ఐ లాస్ట్ మై బ్రదర్. ఆ టైంలో కరెక్ట్ నాకు ఎప్పుడైతే